ఒక వ్యక్తి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, లేదా ఆర్థికంగా సతమతమవుతూ, అప్పుల పాలై, డబ్బులు నష్టపోతూ ఉన్నట్లయితే, దీనికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు. కానీ వాస్తు శాస్త్రం కూడా ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు కొన్ని కారణాలను, పరిష్కారాలను సూచించడం జరిగింది. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం నిర్మాణం చేపట్టని ఇల్లు, ప్లానింగ్ సరిగా లేని ఇల్లు, బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు ఇవన్నీ ఒక ఎత్తైతే, వాస్తుశాస్త్రం ఇంకొన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథం గురించి. ఈ సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథం 10వ శతాబ్దంలో రాయబడింది. పదవ శతాబ్దంలో రాజా భోజ్ ద్వారా రాయబడినటువంటి ఈ సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథంలో మొత్తం 84 చాప్టర్లు ఉన్నాయి. ఈ 84 చాప్టర్లలో 34వది ప్రయోజ్ అనేటువంటి 34వ చాప్టరు ఒక వ్యక్తి ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఏమై ఉండొచ్చు, దానికి పరిష్కారాలు ఏంటి అనే విషయాన్ని ఈ చాప్టర్లో చెప్పారు. సమరాంగన్ సూత్రధార్ గ్రంథం మీద అనేక రీసెర్చ్ థీసిస్లు రాయడం జరిగింది. అందులో అత్యంత ముఖ్యమైనది 1956 నుంచి 58 వరకు జరిగినటువంటి రీసెర్చ్ డాక్టర్ ద్విజనాథ్ శుక్లా వీరు దీని మీద 10 వాల్యూమ్స్తో ఉండేటట్టు ఒక రీసెర్చ్ పేపర్ని సబ్మిట్ చేయడం జరిగింది. అంత ప్రాముఖ్యం ఉన్నటువంటి బుక్. భారతదేశం అంతటా చాలా మంది సమరాంగన్ సూత్రధార్ గ్రంథం పైన రీసెర్చ్ చేశారు. ఆ పుస్తకంలోని 34వ అధ్యాయం ప్రయోజ్. ఇందులో ఏం రాశారో చూద్దాం. ఒక ఇల్లు లేదా ఏదైనా విషయాన్ని మనం గ్రహించడానికి జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. జ్ఞానేంద్రియాలలో కన్ను 85% విషయాన్ని సంగ్రహిస్తుంది. ఈ 85%లో కన్ను జ్ఞానేంద్రియం ద్వారా మనం రంగుని, ఆకారాన్ని, ఈ 2 విషయాలను గ్రహించి మనం ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకుంటాం. సో వాస్తు శాస్త్రానికి మరి జ్ఞానేంద్రియానికి సంబంధం ఏంటంటే ప్రయోజ్ అనేటువంటి చాప్టర్లో రాజా భోజ్ చెప్పింది ఏంటంటే, ఇంట్లో ఏ రకమైన పటాలు ఉండాలి, లేదా ఫోటో ఫ్రేమ్స్ ఉండాలి, సీనరీస్ ఉండాలి, ఏ విధమైనటువంటి ఏర్పాటు జరగాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. మరణించిన వ్యక్తుల ప్రయోజ్ అనేటువంటి ఈ చాప్టర్లో చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే మరణించిన వ్యక్తుల ఫోటోలు. ఒక కుటుంబంలో మరణించినటువంటి పెద్దలై కావచ్చు, ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా మరణించిన వారి ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంట్లో ఉండకూడదు అనే విషయాన్ని చాప్టర్ 34లో శ్లోకం 7లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరణించిన వ్యక్తుల యొక్క ఫోటోలు ఇంట్లో ఎక్కువగా కనబడేటట్టు, ఎక్కువ సమయం వాటిని చూసేట్టు, హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ
ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పింది. అయితే మరి మన కుటుంబ పెద్దలు, తండ్రులు, తాతలు వీళ్ళని మర్చిపోవాల్సిందేనా? వాళ్ళ ఫోటోలు జ్ఞాపకంగా పెట్టుకోకూడదా? అనే విషయానికి ఆయన ఏం చెప్పారంటే, ఇతరుల నుండి ఆశీర్వాదాన్ని పొందడం కానీ, వాళ్ళకు ప్రార్థించడం కోసం కానీ, వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం కానీ, ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అది గుడి కావచ్చు, లేదా ఒక గదిని వదిలిపెట్టడం కావచ్చు, ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. వాళ్ళని పూజించడానికి, ప్రార్థించడానికి, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందడానికి ఈ ప్రత్యేకమైన ప్రాంతంలోనే, ఈ ప్రత్యేకమైన గదిలోనే చనిపోయిన వారిని ఫోటో ఫ్రేమ్లు కానీ, వారి చిత్రపటాలను కానీ ఉంచాలి అని చెప్పారు. నెక్స్ట్, మరణించిన వాళ్ళ ఫోటోల తర్వాత మరణించిన వారి ఫోటోలు మాత్రమే కాక గృహస్థాశ్రమ ధర్మానికి గృహస్థాశ్రమ ధర్మానికి దూరంగా ఉన్న వాళ్ళు అంటే ఎవరు? సన్యాసులు, యోగులు, ఋషులు, ఇలాంటి వారి ఫోటోలను కూడా హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, మన కంటి చూపు, ఇంట్లో వారి కంటి చూపు లేదా ఇంట్లోకి వచ్చిన వారి కంటి చూపు ఎక్కువసేపు నిలబడే ప్రాంతాలలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అంటే సన్యాసులు, సాధువులు, యోగులు, మఠాధిపతులు, పీఠాధిపతులు లాంటి వారి ఫోటోలు, గృహస్థాశ్రమ ధర్మానికి దూరంగా ఉన్న ఎవరి ఫోటోలు కూడా ఇంట్లో కనిపించేట్టు ఉండకూడదు అని చెప్పి సమరాంగణ సూత్రధార గ్రంథం చాప్టర్ 34లో 11వ శ్లోకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మనం ఆర్థిక ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు కానీ, సాధువులు, యోగుల ఫోటోలు కానీ ప్రముఖంగా ఉన్నట్టయితే వాటిని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది. వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ ముఖ్య నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించడం చాలా ఉత్తమం. నెక్స్ట్, స్వింగ్, ఊయల. మనం చాలా ఇళ్లలో ఊయల పటాలు కానీ, ఊయల కానీ చూస్తూ ఉంటాం. ఊయల స్వింగ్, ఊయల పటాలు ఉండడం, ఇంట్లో తూగుటూయాల ఉండడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పసిపిల్లలు ఉన్న ఇంట్లో కాదు, ప్రత్యేకించి సాధారణ పరిస్థితుల్లో ఊయల ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఊయల పటాలు వేలాడదీయడం కూడా కరెక్ట్ కాదని సమరాంగణ సూత్రధార గ్రంథం చెప్తోంది. ఇది కూడా ఆర్థిక ఆరోగ్య నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఊయల ఫోటోలు, చనిపోయిన వారి ఫోటోలు, సాధువుల ఫోటోలు, గృహస్థాశ్రమ ధర్మానికి దూరంగా ఉన్నటువంటి వారి ఫోటోలు మాత్రమే కాక యుద్ధం జరుగుతున్న ఫోటోలు, గుర్రాల మీద యుద్ధం కోసం ఉరుకుతున్న ఫోటోలు, ఏనుగుల మీద ఆయుధాలతో ప్రయాణం చేస్తున్న ఫోటోలు, ఒంటెల మీద యుద్ధానికి సిద్ధమై ప్రయాణిస్తున్నటువంటి ఫోటోలు, ఇలాంటివేవి కూడా ఉండకూడదు. అగ్ని బొమ్మలు కూడా, అంటే తగలబడుతున్న వ్యవహారం, ఇలాంటి ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. 85% జ్ఞానాన్ని కన్ను అనేటువంటి జ్ఞానేంద్రియం ద్వారా స్వీకరిస్తాం. కాబట్టి కంటికి ఇలాంటివి ఇంట్లో కనపడకూడదు. గృహస్థులకు కానీ, బయట నుండి ఇంటికి వచ్చినటువంటి విజిటర్స్ కానీ ఇలాంటి ఫొటోస్ కనిపించడం వాస్తుశాస్త్రం ప్రకారం తప్పు. ఆ ఇల్లు నష్టాన్ని కలిగిస్తుంది. అలాంటి ఫోటోలు ఆర్థిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. మనం ఏర్పాటు చేసేటువంటి చిత్రాలు, ఇంట్లో ఏర్పాటు చేసేటువంటి వాల్ మౌంట్ చేసేటువంటి ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, వాల్ ఫ్రేమ్స్ కావచ్చు, ఏవైనా ఉండకూడని విషయాలు, ప్రభావాన్ని, ఆరోగ్య ఆర్థిక విషయాల మీద ప్రభావం చూపే అంశాలలో మనకు నవరసాలు అంటారు. నవరసాలు అంటే ఇవి 9 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మనిషిలో. ఆ 9 ఎక్స్ప్రెషన్స్ ఏంటి? హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, శృంగారం, అద్భుతం, శాంతం. హాస్యం, కరుణ,
రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, శృంగారం, అద్భుతం, శాంతం. ఈ రకంగా 9 రసాలను, నవరసాలను మన సాంప్రదాయం చెప్తుంది. అందులో ఓన్లీ శృంగార రసానికి సంబంధించినటువంటి చిత్రపటాలను మాత్రమే శృంగార రసానికి సంబంధించిన చిత్రపటాలను మాత్రమే గోడలపై ఉంచాలి. ఒకవేళ నవరసాలకు సంబంధించినటువంటి చిత్రపటాలను, వాల్ పోస్టర్లను, ఫోటో ఫ్రేమ్స్ను ఒక ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ అలంకరించాల్సి వచ్చినప్పుడు శృంగార రసానికి సంబంధించిన చిత్రపటాలను మాత్రమే వాడాలి. మిగిలిన ఏవి కూడా హాస్యం కానీ, కరుణ కానీ, రౌద్రం కానీ, వీరం కానీ, భయానకం కానీ, బీభత్సం కానీ, అద్భుతం కానీ, శాంతం కానీ, ఈ 8 రకాల రసాలకు సంబంధించిన చిత్రపటాలు పూర్తిగా నిషేధించబడ్డాయని వాస్తుశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ విషయాలను క్షుణ్ణంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సీనరీస్ పెడుతూ ఉంటాం గోడలపైన, పర్వతాలు, చెట్లు, అడవులకు సంబంధించిన సీనరీస్ పెడుతూ ఉంటాం. లతలు, తీగలు, వీటికి సంబంధించినటువంటి సీనరీస్ గోడల మీద పెయింటింగ్ చేపిస్తూ ఉంటాం, లేదా స్టిక్కరింగ్, ఫోటో ఫ్రేమ్స్ పెడుతూ ఉంటాం. అందులో ముఖ్యంగా పూలు పండ్లు లేనటువంటి చెట్లకు సంబంధించినటువంటి సీనరీలు కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ హాల్లో, బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కన్ను ద్వారా మనం 85% విషయాన్ని గ్రహిస్తాము. కాబట్టి ఇంట్లోకి వచ్చిన వ్యక్తులకు కానీ, ఇంట్లో ఉండే వారికి కానీ పూలు పండ్లు లేనటువంటి వృక్షాలు లేదా మొక్కలతో కూడినటువంటి సీనరీస్ కనిపించకూడదు. కాబట్టి అలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఏర్పాటు చేయకూడదు. నెక్స్ట్, ఎండిన చెట్లు. వెస్టర్న్ కంట్రీస్లో ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి మంచు ప్రాంతంలో తీసినటువంటి సీనరీస్ని ఎక్కువ ఇళ్లలో గమనిస్తూ ఉంటాం. అవి ఎండిపోయి కనబడుతుంటాయి, ఆకులు రాలిపోయి ఎండిపోయి కనబడుతూ ఉంటాయి. అలాంటి సీనరీస్, ఎండిన మొక్కలు, ఎండిన వృక్షాలు ఉన్నటువంటి సీనరీస్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. పూలు పండ్లు లేనివి ఉపయోగించకూడదు, ఎండినవి ఉపయోగించకూడదు. అలాగే విరిగిపోయిన చెట్లు కానీ, శుష్కించడం అంటే నీరు లేక చనిపోయిన చెట్టు కాదు, కానీ శుష్కించిన చెట్లను ఎట్టి పరిస్థితుల్లో సీనరీస్ రూపంలో హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఉపయోగించకూడదు. ఇలాంటివన్నీ కూడా ఆ కుటుంబంలో ఆర్థిక ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ఏనుగులు, గుర్రాలు, గేదెలు, ఒంటెలు. ఒంటె. పిల్లి, గాడిద, కోతి, సింహం. పులి, పంది, జింక, నక్క. గుడ్లగూబ, గబ్బిలం, కాకి, పావురం. ఈ జంతువులు, పక్షులతో ఉన్నటువంటి పోస్టర్లు కూడా ఇంట్లో వాడకపోవడం మంచిది. ఈ పోస్టర్లు కూడా ఇంట్లో ఉండడం నష్టాన్నే కలిగిస్తాయి అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథం చెబుతోంది. వాస్తుశాస్త్రంలో అత్యంత ప్రముఖ గ్రంథమైన సమ్రాంగన్ సూత్రధారలో చెప్పినట్టు ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలకు జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించేటువంటి విషయాలు ప్రభావాన్ని చూపుతాయని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉపయోగిస్తున్నటువంటి ఫోటో ఫ్రేమ్లు, ఆ తర్వాత దేవుడి విగ్రహాలు, మనం ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి చిహ్నాలు అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాస్తుశాస్త్రాన్ని అనుసరించాలనుకునే వ్యక్తులు, సంస్థలు వాస్తుశాస్త్ర నియమానుసారంగా నిర్మాణాలు చేపట్టుకొని ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.